అలాకా? ఎక్కడికైనా వెళ్ళొస్తున్నావా లేక బయలుదేరావా? వెళ్తున్నాను. పాప ఇంకా పడుకోలేదా? లేదు, ఇప్పుడే పడుకోబెట్టాను. బిడ్డకి 2 నిమిషాలుంటే చాలు నిద్రపై లేస్తుంది. ఎక్కడికి బయలుదేరావు? సుమేష్ రాలేదా? నేను మాత్రం వెళ్తున్నాను. ఆయనకి రావటానికి భయంగా ఉందంట. రమ్మని నేను కంపెల్ చేయలేదు. వెళ్తే నేను తిరిగి వస్తానని నాకు నమ్మకం లేదు. ఎందుకనే? ఎక్కడికి వెళుతున్నావు? మా ఇంటికి వెళ్తున్నానక్క. ఎన్నో కోట్లున్న ఒకే వారసత్వాన్ని కదా. నా షేర్ తీసుకోకుండా నేనిక్కడ అస్సలు జీవించలేనక్క. సుమేష్ బావకి నా మీద ప్రేమ తగ్గుతుంది. ఏమైనా జరగనివ్వండి, నేను ఇంటికి వెళ్ళి ఆస్తి అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు ఏ ధైర్యంతో ఆశ ఇంటికి వెళదాం అనుకుంటున్నావు? నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు మాత్రం చాలు అనుకున్న వాడితోనే కదా నువ్వు వెళ్ళావు. వాడికేంటి ఇప్పుడు నీకంటే నీ ఆస్తే నచ్చిందా? ఉన్న వాళ్ళు కంపెల్ చేస్తున్నారు. సుమేష్ బాబు కూడా ఏం చేస్తారు? ఆ సిచ్యువేషన్ నేనే కదా అర్థం చేసుకోవాలి. అందువల్ల రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా. నేను ఇంట్లోకి రానిస్తారని ఎలా అనుకుంటున్నావు? అలా అంతా ఏం లేదు. నాన్నగారు ఎలా నడుచుకుంటారో మీకే బాగా తెలుసు కదక్క. ఆయన కంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పర్వాలేదు. ఏం జరుగుతుందో నాకు తెలీదు. వెళ్ళి చూడాలి. ఇక్కడున్న వాళ్ళ స్వభావం ఇప్పుడైనా అర్థమైందా? బాగా ఇరుక్కున్నానక్క. ఇకపైన ఏం చేయాలో ఆలోచించాలి. ప్రాణాలతో తిరిగి వస్తానా తెలీదు. అందువల్ల బయలుదేరుతున్నానని చెప్పడానికే వచ్చానక్క. ఇదిగో బాబు. నేను టీ అడగనే లేదే. ఎప్పట్లాగా అందరికీ పెట్టాను. చెమేలీ రూంలోకి వెళ్ళడానికి అనుమతి లేదుగా. ఇదిగో నువ్వు తీసుకో. అదెక్కడ పెట్టమ్మా. నాన్న నీతో ఒక మాట అడగమన్నారు. నీ ఉద్యోగం గురించే. ఇక్కడున్న సమస్యల వల్ల నువ్వు ఉద్యోగానికి వెళ్ళకపోతే ఎలా? ఇక ఆ పని కంటిన్యూ చేయడం నా వల్ల కాదు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఓకే కానివ్వు. ఆ తర్వాత వేరే జాబ్ చూస్తాను. నాన్ననేది కూడా దాని గురించే. నువ్వు ఊరికే ఇంట్లో కూర్చునే దానికంటే బంకులోకి వెళ్ళి లెక్కలు చూసుకోవచ్చు కదా. జీవితంలోనే ఎన్నో లెక్కలు తప్పులు చేసిన నేను నాన్న కంపెనీలో లెక్కల్ని సరిగా చూడగలనా? నాన్న కంపెనీయా? అవన్నీ ఇక చూసుకోవాల్సింది నువ్వేగా. నీకు తెలుసు కదమ్మా, నాకవన్నీ ఇష్టం లేదని. నా కుటుంబాన్ని నేను చేయవలసిన పని నేనే నిర్ణయించుకుంటాను. నువ్విలాగే ఉంటే నీకొక మంచి సంసారం ఏర్పడదు. అందరూ కలిసి భారాన్ని నా నెత్తిన వేస్తే ఏం చేయను? దాన్ని వీధిలో పడేయమంటావా? నా మీదెందుకురా కోప్పడుతున్నావు? అనుకూలంగా లేని భార్యతో ఎంతకాలం కష్టపడతావు? కింద పడేంత వరకు, లేదా తన జీవితం నుంచి వెళ్ళిపోయేంత వరకు. అప్పటి వరకు ఈ బాధ్యత నాది. నువ్వు నాన్న ఎవరో ఈ విషయాన్ని జోక్యం చేసుకోవద్దు. ఇది నా విధి. ఏమైందమ్మా? అత్తయ్య పొద్దున్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. కొంచెం దగ్గు కూడా ఉంది. ఏది ఇలా ఇవ్వు. ఏంటో ఆయాసపడుతున్నట్టున్నాడు. అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళొస్తాము. నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? జలుబు చేసి ఉంటుంది. 2 రోజులు పోతే సరి అవుతుంది. 2 రోజుల్లో ఇంకా ఎక్కువైతే అత్తయ్య. అయ్యో ప్రీతి, నువ్వు చిన్న చిన్న విషయాలకన్నిటికీ భయపడకు. ఒక జలుబు దగ్గులు కూడా ఆసుపత్రులు పరిగెత్తుతుంటే ఎలా కుదురుతుంది చెప్పు? ఆ విక్స్ తీసుకొచ్చి బిడ్డకు బాగా రుద్దు. పొద్దున్నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. ఒక డాక్టర్ని చూసి సమస్య ఏంటో తెలుసుకుని ట్రీట్మెంట్ చేయడమే కదా మంచిది. ఇప్పుడు బిడ్డ వస్తే ఆసుపత్రి వాళ్ళు వదిలిపెడతారా? అన్ని టెస్టులు చేయించి ఓ పెద్ద అమౌంట్ మన దగ్గర నుండి తీసుకుని ఓ సిరప్ మన చేతిలో ఇచ్చి పంపిస్తారు. అందుకే వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి కృష్ణను పిలవకు. మనం ఇంకొక రోజు చూద్దాం. తగ్గలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేనే మందు తయారు చేసి ఇస్తాను.
ఆశా ఇంకా రాలేదే? అవును, లాస్ట్ బోట్ ఇంకా రాలేదా ఏమిటి? లేదమ్మా, ఏ బోటు లేదు. లాస్ట్ బోట్ వచ్చిన తర్వాతే నేను ఇంటికి వచ్చాను. ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ చేసి చూడరా. కాల్ చేస్తే వర్కౌట్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒకవేళ ఇంటి నుంచి వెళ్ళిపోయిందేమో. ఓ, కరుణా కటాక్షాలు చూపించద్దు. ఒకవేళ వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే ఉండిపోతే మనకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. తనకేదైనా ప్రమాదం జరుగుంటుందా? వెళ్ళింది వాళ్ళ అమ్మగారింటికేగా. అక్కడ ఏం జరిగినా ఆ బాధ్యత మొత్తం వాళ్ళ అమ్మగారిదేరా. ఒకవేళ ఆశ అక్కడికి వెళ్ళలేదు ఏమో. ఇంటికి దగ్గరగా వెళ్ళి నాకు ఫోన్ చేసింది. ఎంతోసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, ఇప్పటి వరకు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. తెలుసా? వాళ్ళ ఇంటి నెంబర్ తెలుసా? నాకు తెలీదు. నువ్వెక్కడికి వెళ్ళావురా? బోట్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఏదైనా తినవా? లేదు, నాకు ఆకలిగా లేదు. మంచిదైపోయింది. ఈ రోజు ఎవరో తినరని తెలిసే మిగులున్నది మొత్తం నేనే తినేశాను. ఒరే సతీష్, ఆశ ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు. అదేలాగా? పరోల్లో వెళ్ళిన ఖైదీలు తిరిగి రానే రారు. జైలు కంటే కష్టమే కదమ్మా మన ఇల్లు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అలాగా? అలాగైతే వాళ్ళ నాన్న నీ రౌడీ మామ చంపేసుంటాడు. నువ్వు నోరు తెరిస్తే మోడల గురించే మాట్లాడుతూ ఉంటావా అన్నయ్య? రేయ్, మనం చేయలేని పని ఇలా గోల చేసి చెప్తేనే కదరా సంతోషంగా ఉంటుంది. వినే వాళ్ళకంత సంతోషంగా లేదు. అలాగైతే వద్దు, నేనేం చెప్పలేను. అమ్మా నాన్నల ఆహ్వానంతో మర్చిపోయి ఫోన్ని ఇసిరి కొట్టి ఇక పైన నీతో జీవించలేనని చెప్పి హాయిగా నిద్రపోతూ ఉండుంటుంది. నోరు మూసుకొని పోరా. ఎలాగూ చీకటి పడిపోయింది. రేపు వీణ్ణి తీసుకొని నువ్వు వాళ్ళ అత్తగారింటి వరకు వెళ్ళు. విషయం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకో. నేను ఖచ్చితంగా తలదొరచను. తను తిరిగి రావాలంటే తన షేర్ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఒకవేళ అది రాదు అంటే చూడరా, మీరిద్దరు అద్దెలు చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతే. అది తిరిగి రాలేదనుకో, మన ప్లాన్ మొత్తం తలకిందులైపోద్ది. ఆశాకి ఏదో జరుగుంటుంది, లేదంటే చీకటి పడే లోపలే వచ్చేసేది. రేపు మధ్యాహ్నం లోపల రాకపోతే తన ఇంటికి వెళ్ళి చూద్దాం. నేను ఒక 6 నెలలైనా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బోర్ కొడుతుందా అంటే తప్పకుండా బోర్ కొడుతుంది. ఒక 6 నెలలు చూస్తాను, లేదంటే మళ్ళీ బెంగళూరుకి వస్తాను. ఒక బెడ్ నాకు రెడీగా పెట్టండి. ఒక సెకండ్. అత్తయ్య, అత్తయ్య, చెప్పవే. ఓకే ఓకే, నేను అలాగే చేస్తాను. అవునా? తర్వాత వాళ్ళు మాట్లాడేదేం అర్థం కావటం లేదు. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. హలో వదినా, ఒకవేళ హరి అయి ఉంటారు. మొబైల్లో చేస్తే దొరకలేదని ల్యాండ్లైన్కి చేసుంటారు. ఇలా ఇవ్వండి. హలో హలో, కట్ అయింది. అంత అవసరమైన వాళ్ళైతే మొబైల్ చేస్తారులే. నిన్న ఉదయం కూడా ఇలాగే ఎవరో చేశారు, కానీ వాళ్ళు మాట్లాడేది ఏం వినపడటం లేదు. ఇక నెల నెల రెంట్ కడుతూ మనం ఎందుకు ల్యాండ్లైన్ పెట్టుకోవాలి? దీన్ని కట్ చేసేద్దాం. తర్వాత హరికి నేను చెప్పి అత్తయ్యకి మావయ్యకి ఒక మొబైల్ కొనిచ్చేద్దాం. వాడు ఇప్పుడే కదా అక్కడికి వెళ్ళాడు, అంతలోనే వాడి చేత ఖర్చు పెట్టించాలా? హరి వెళ్ళి 25 రోజులైంది కదా. అన్ని రోజులయ్యాయా? ఇప్పుడిప్పుడే వెళ్ళినట్టుగా అనిపించింది. తెలియనే లేదు. జయ, హరి వెళ్ళిన రోజునే వేణు వాళ్ళ ఇంట్లోంచి సతీష్ వచ్చి బాల డెలివరీ అయిందన్నాడు. ఆ రోజుకే డెలివరీ అయ్యి 3 రోజులైంది. అలాంటప్పుడు బాల వాళ్ళ పాపకు పేరు పెట్టడానికి ఈ రోజే అయి ఉండొచ్చుగా. ఈ ఇంట్లో జరగాల్సిన ఫంక్షన్, కానీ ఆ విషయం గురించి మనం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. డెలివరీ అయ్యాక పెళ్లి పనులు ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి చూడనే లేకపోయాం. మనం చేయాల్సిన బాధ్యతలున్నాయి. అవి కరెక్ట్గా చేయకపోతే జీవితాంతం అభాండాలు మోయాల్సిందే. 28 రోజులంతా వదిలేండి అత్తయ్య. ఆ రోజుల్లో క్యాలెండర్ లేనప్పుడు పిల్లలు వయసు తేలడం కోసం చేసిన ఒక ఫంక్షన్. పిల్లలు పుట్టినరోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అక్కడి నుంచి ప్రయాణించి మళ్ళీ అదే నక్షత్రంలో మళ్ళీ అదే ముళ్ళు మీద నుంచుంటుంది. అలాగే ఆ రోజుల్లో నెలని లెక్క చేసేవాళ్ళు. ఆ రోజే బిడ్డ నడువుకి ఒక తాడు కట్టేవాళ్ళు. ఆ తర్వాత ఒక్కొక్క నక్షత్ర రోజులోనూ తాడులో ఒక్కొక్క కట్టు వేసి ఒక వయసు ఏందని చెప్పేవాళ్ళు. ఈ ఆండ్రాయిడ్ కాలంలో వయసు తెలుసుకోవడానికి అలా చేయాల్సిన అవసరమే ఉంది. అదొక అనవసరమైన పని. పెళ్ళయ్యి 1 నెల రోజులు అయిపోయింది కదా. మనవరాల్ని చూడాలనుకుంటే నువ్వు వెళ్ళుండొచ్చుగా.
మీ మధ్య ఉన్న గొడవలకి నా మీద ఎందుకు కోప్పడతావు జయ? మీ మీదెందుకు, నన్ను నేనే అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్ కి వెళ్ళలేదంటే రేపో మాపో ఆవిడొచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. మీరు దాని గురించి ఆలోచించకండి. ఆ ఫంక్షన్ చేయడానికి కూడా వాళ్ళకి మనసు ఉండదు. వాళ్ళు చేసినా చేయకపోయినా మనం చేయాల్సిన బాధ్యతలున్నాయి. అయ్యో, ఎందుకు ఇలా జరుగుతోంది? దానివల్ల నా జీవితం నట్టేట్లో మునిగిపోతుంటే అదే నీకు కష్టంగా లేదు కదా? కన్న వాళ్ళని తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకున్న దాని మీదే కదా నీ దిగులంతా. అది నా కూతురే కదే. ఇష్టం లేనప్పుడు అనవసరమైన ఫంక్షన్ అనే అనిపిస్తుంది. ఆ ఫంక్షన్ నీకంత ముఖ్యం అనిపిస్తే నువ్వే వెళ్లి బంగారు చైన్ తొడుగు. శ్రీతల్లి ఇదే ఫంక్షన్ కి 2 కాసులు బంగారం గొలుసు తీసుకొచ్చాం. మీరేం తక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు మీకు గల్ఫ్ నుండి వచ్చిన కొడుకున్నాడు కదా, అంతస్తు తగ్గించుకోకండి. అమ్మ దివ్య, బాలని నేనే కదమ్మా కన్నాను. ఇక్కడి నుంచి ఎవరన్నా రావాలని తను ఆశపడుతుంది కదా. నిజం చెప్పాలంటే బాల నా ఫ్రెండ్, కానీ ఇల్లు గురించి పూర్తిగా మర్చిపోయింది. అప్పుడు అజయ్ చెప్పినట్టు ఆ బంధాన్ని మనం పూర్తిగా మర్చిపోవడమేగా మంచిది. లేకపోతే జీవితాంతం ఈ కుటుంబానికి అదొక భారంగానే ఉంటుంది. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. రారా ఇలాగా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆశాని వెతుక్కుంటూ నిన్న ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో ఏమీ తెలీదు. ఏం జరిగిందో అన్న విషయం తెలుసుకోవాలిగా. బాల వాళ్ళ చుట్టాల అమ్మాయిగా తప్పించుకుపోయే అలవాటు ఎక్కడికి పోద్ది? ఒరే, 4 గోడల మధ్య బతికే ఆడపిల్లకి మూత పెట్టి కాచే పులుసుకి పవర్ ఎక్కువరా. జరిగేదంతా చూస్తుంటే నీ పెళ్ళాం కూడా అచ్చం బాలలాగే ఉంది. ఆశ ఇక్కడ ఉన్నప్పుడు నీకు ఆ విధంగా అనిపించలేదే? అనిపించిందా? మనిషి లేనప్పుడు తన గురించి మాట్లాడడం తప్పమ్మా. ఏమిట్రా, ఏ లోటు పట్లు లేని అమ్మాయిని నువ్వు చేసుకున్నావా? నాలాంటి ఒకడికి లభించిన గొప్ప అనుబంధం అది. డబ్బు విషయంలో తనకెలాంటి కొరత లేదు. తనని ఇలాంటి ఇంట్లోకి తీసుకురావడమే నేను చేసిన మొదటి తప్పు. అయితే నువ్వు కూడా వెళ్ళి దాంతో పాటే బతకరా. అదే ఆలోచిస్తున్నా. ఆలోచించకో, వెంటనే చేయి. ముందు ఆశ ఇంట్లో ఉందో లేదో తెలుసుకోవాలి. అది నిర్ధారించుకున్నాక ఏం చేయాలో డిసైడ్ అవుతానులే. అమ్మా ఆశ, నువ్వెక్కడికి వెళ్ళావు? ఏడి కనిపించలేదని భయపడ్డారా? ఏమైపోయావే నువ్వు? నేను మా ఇంటికి వెళ్తున్నానని బావగారి దగ్గర చెప్పానుగా. ఆ తర్వాత ఎలాంటి న్యూస్ రాలేదని టెన్షన్ అయ్యాను. కాల్ చేసినప్పుడల్లా స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నా ఫోన్ కనెక్ట్ అయ్యేలాగా ఎలాంటి ఛార్జర్ అక్కడ లేదు. మీ నంబర్ వేరే నాకు సరిగ్గా తెలియదండి. అయితే చీకటి పడక ముందే రావచ్చుగా. నాన్నగారు అక్కడ లేరా? అమ్మ నన్ను వదలలేదు. అన్ని అక్కడ మాట్లాడి డిసైడ్ అయ్యామని అమ్మ నాకు చెప్పింది. అందువల్ల నాన్ని కలిసి రావడానికి లేట్ అయింది. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏమన్నారు? నీ వాటా ఎప్పుడు వస్తుంది? అది వాళ్ళు ఎప్పుడు ఇవ్వటానికైనా తయారుగానే ఉన్నారు. కానీ వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటది? రండి చెప్తాను. అరే ఆగవే, నేను వింటే తప్పే ఉంది. ఏంటత్యా, మీరు కదా నన్ను పెళ్లి చేసుకుంది. మా ఇంట్లో చెప్పిన కండిషన్స్ కి ముందుగా ఈయనకోకేనా అని తెలుసుకుంటాను. ఆ తర్వాత చెప్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. బావా రండి రండి. అరే పోవే, పదండి. నాటకాలు ఆడేస్తున్నారు. తలుపు కూడా వేసేసింది. ఎంతకదే ఏం చెప్పబోతుంది? నిజంగా ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది? ఒక్కసారి కాదండి, అమ్మా నాన్న తర్వాత ఆ షార్ మొత్తం నాకే అని చెప్పారు. డాక్యుమెంట్స్ రెడీ చేస్తామని చెప్పారు. అది చాలు. అది కాకుండా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ లో ఒక పర్సెంటేజ్ నాకు కూడా ఇస్తానని చెప్పారు. సూపర్. ఎన్ని విషయాలు సాధించుకొచ్చి ఏమీ తెలియదల్లా ఎందుకు నుంచున్నావు? కొంచెం ఎనర్జెటిక్ గా ఉండొచ్చుగా. చాలా భయపడిపోయాను. నిన్ను రూమ్ లో బంధించారేమో అనుకున్నాను. ముందు చాలా కోపంగా ఉన్నారు. మాట్లాడే ముందు నా ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ కూడా చేసేసారు. ఆ తర్వాత ఇవన్నీ చెప్పారు. మనము ఇన్ని రోజులు భయపడి అక్కడికి వెళ్లకుండా ఉండడమే చేసిన తప్పు. ఆ రోజు వెళ్ళుంటే ఈ రోజు ఆస్తంతా మన చేతుల్లో ఉండేది. అవును అవును, నువ్వేదో కండిషన్ల గురించి చెప్పావు కదా, దాని గురించి ఏమైంది? వాళ్ళు చెప్పిందంత చేయాలంటే ఇప్పుడు మీ నుండి విడిపోవాలన్నారు. మీరు లేకుండా నాకు ఎలాంటి ఆస్తి వద్దండి. అలా వచ్చే ఆస్తి నాకు వద్దని చెప్పేసి వచ్చేసానండి.
మీరే నా ప్రాణం, నా ఆస్తి. నాకు అది చాలు. మీ నుండి విడిపోయి వచ్చే ఆస్తి నాకు వద్దండి. నేను వచ్చేసాను. రే దొంగనాయనా, డబ్బున్నోడైపోయావు. ఆస్తి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారని అమ్మ చెప్పింది. చెయ్యవమ్మా. వద్దా? వద్దంటే వద్దు. నీకు చేయించేంటి ఉపయోగం? డబ్బున్న వాళ్ళకి చేయిస్తే ఉపయోగం ఉంటుంది. అందుకని తనకిద్దాం అనుకున్నా. వద్దంటే వదిలే. అమ్మ ఆశ, ఇక నుంచి మీ బావ నీతోనే ఉంటాడు. ఓకేనమ్మా? సతీష్ అన్నయ్య, కొంచెం బయటికి వెళ్తావా? ఓ, నిన్న రాత్రంతా తను కనబడలేదన్న టెన్షన్ నీలో ఉందని నాకు తెలుసు. నేను ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్తాను. తర్వాత ఆశ దగ్గర నుంచి నాకు ఒక చిన్న సహాయం కావాలి. మీ షేర్ నుంచి ఒక 10% నాకు ఇస్తే చాలు. ఓకేనా? లేదంటే షేర్ అడగడానికి వెళితే వాళ్ళందరూ కలిసి కొట్టారని మా అందరిని పిచ్చోళ్ళని చేసేవే, ఆ కథ అంతా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను. రేయ్, వేణు ఒక్కడు చాలు, నీ కథ వెంటనే ముగించేస్తాడు. వెళ్ళి చెప్పు. అది మాత్రమే కాదు, నిన్న తను వెళ్ళడం, షేర్ వస్తుందని చెప్పడం అంత అబద్ధమని వెళ్ళి చెప్పు పో. అయితే అది కూడా కట్టు కదేనా? తనకు ఎలాంటి షేర్ దొరకదు. ఇది చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళు షేర్ ఇద్దాం అనుకున్నప్పుడు నీ భాగం ఎవరు అడగకుండా ఉండడానికి ఈ కొత్త నాటకం తెరదీశారా? కావాలంటే వీళ్ళ ఇంట్లో ఏం జరిగిందో వెళ్ళి అడిగే హక్కు నాకు. బాగా ఎంక్వైరీ చెయ్యి, తర్వాత వాళ్ళు ఇచ్చేవన్నీ తీసుకో. ఓ, నేను వెళ్తారా? నేను వెళ్ళి చిల్లర డబ్బులు తీసుకురాను. రావాల్సిన దానికి వడ్డీ అసలు మొత్తం తీసుకొని వస్తాను. నాకే సవాల్ విసురుతావా? ఏమండి, డబ్బు వస్తుందనే ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆశ. జరిగేదంతా నువ్వు ఒక్కదానివే అనుభవించు. ఎప్పుడు ఇలా కిటికీలు తీసి పెట్టావంటే దోమలు లోపలికొచ్చి బిడ్డ రక్తం అంతా పీల్చుకొని పోతాయి. అందుకు మా ఇద్దరి ఒంట్లో రక్తం ఉండాలి కదా. నువ్వే నీ ఆరోగ్యం చూసుకోవాలి, బిడ్డకు పాలివ్వాలి కదా. ఇదిగో గంజి తాగు. నేను తింటాను లేక, నువ్వు వెళ్ళు. నువ్వు ఈ గంజి తాగితేనే వెళ్తాను, లేదంటే నువ్వు అలాగే పెట్టేస్తావు. లేదక్కా, వేణుగోపాల్ సంపాదించే డబ్బుతోనే ఇప్పుడు ఈ ఇల్లు గడుస్తోందని నాకు తెలుసు. అందువల్ల తినడానికి నాకెటువంటి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు వండుకున్నది లాక్కుని తీసుకొస్తేనే భోంచేయకుండా పట్టుబట్టాను. పాప కోసమైనా నేనిక తిని బలంగా ఉండాలి కదా. నేనొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆశ తిరిగి వచ్చేసింది. ఎప్పుడు? సాయంత్రం టప్పుడే వచ్చింది. షేర్ ఇవ్వడానికి వాళ్ళమ్మ నాన్న ఒప్పుకున్నారని తను చెప్తుంది. నాకెందుకో ఇదంతా నమ్మబుద్ధి కావట్లేదు. ఒక్కతే కూతురుగా తనకి ఆస్తి ఇద్దామని వాళ్ళ నాన్న అనుకొని ఉండొచ్చు కదా. నీ ప్రసవం ఎన్ని రోజులైంది? నేను రాసి ఉంచుకోలేదు. రాసి పెట్టకపోయినా కన్న తల్లికి తెలుస్తుంది బిడ్డ ఎప్పుడు పుట్టిందో. తెలుసుకుని ఏం చేస్తారు? ఏం చేస్తారా? నేను క్యాలెండర్ చూశాను, ఆ విషయం నాకు గుర్తుకొచ్చింది. రేపు 30వ రోజు ఫంక్షన్ చేయాలి కదా. అది ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదుగా, తర్వాతైనా చేయొచ్చు కదా. నీకు తెలుసా రేపు ఫంక్షన్ జరపాలని? తెలుసులేండి. అయితే ఎందుకే నాతో చెప్పలేదు? చెప్తే మాత్రం మీరు ఆపేస్తారా ఏంటి? రేపు ఫంక్షన్ కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. ఎవరైనా వస్తున్నారని మీతో చెప్పారా? బిడ్డ పుట్టిన విషయం సతీష్ వెళ్ళి చెప్పాడుగా. అయితే వాళ్ళకి తెలుస్తారే ఫంక్షన్ ఉందని. కన్న తల్లివి నీకు తెలీదా రేపు పిల్లకి ఫంక్షన్ చేయాలని? ఏమిటే నేను భోజనాలు రెడీ చేసి మీ అమ్మా నాన్న కోసం ఎందుకు ఎదురు చూస్తున్నానంటావు? ఫంక్షన్ ముగిసి వాళ్ళు కడుపు నిండా తిని తేన్పులు తెయించాక నాలుగు పిక్కుని చచ్చేలా వాళ్ళ 4 మాటలు కడగాలి. ఒకవేళ వాళ్ళు రారు అంటావా? నాకు తెలీదు. నీకసలు తెలియందే ఉందే. నువ్వు దీన్ని కన్నావు కదా, ఆ విషయమేనా తెలుసా నీకు? ఫంక్షన్ తెలీదు, బిడ్డ పుట్టిన విషయం తెలీదు. ఏమే నిన్నని ప్రయోజనం లేదు. నిన్ను కన్నవాళ్ళు ఉన్నారే వాళ్ళని అనాలి. అలాంటప్పుడు నా మెడలో తాళి కట్టిన వాడికి జన్మనిచ్చిన వాళ్ళని నేనేమనాలి? నన్ను ఎదిరించి మాట్లాడుకో.
నేను చేయవలసిన పనులన్నీ కరెక్ట్ గానే చేస్తున్నాను. నాలా మీ అమ్మ నాన్న ఉన్నారంటావా? పురిటికి తీసుకెళ్లలేదు. అది నువ్వు రానని చెప్పినందువల్ల ఉండొచ్చు. పోనివ్వు. ప్రసవం అయిందని తెలిసాకైనా వచ్చారా? ఒకవేళ ఏదైనా ఇవ్వాలని రాలేదేమో. వాళ్ళు ఒట్టి చేతులతో వచ్చినా నేనేమనుకునేదాన్ని కాదు. ఎందుకంటే మీది బిచ్చగాళ్ల కుటుంబం అని తెలుసులే.